హైదరాబాద్ యాబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మయూర్ క్రాకర్ షాప్ లో మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే ఉవ్వెత్తున ఎగబాకాయి. హోల్సేల్ దీపావళి టపాసుల దుకాణంలో భారీగా ఎగసిపడుతున్నాయి మంటలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, పూర్తి స్థాయిలో కూడా లోపల ఉన్నారా లేదా అన్న విషయం ఉన్నాయి. ఏదైతే దానం కావడం జరిగింది. వెనకాల ఉన్న అపార్ట్మెంట్ అయితే లోపల ఇంకా మంటలు మాత్రం ఇంకా భారీ ఎత్తున లోపల ఉన్నారా సంబంధించి అధికారులు బయటకు కొన్ని మంటలు అయితే అదుపు తెచ్చారు. ఇక్కడ ఉన్న కొన్ని వెహికల్స్ చూసినట్టయితే దాదాపుగా ఒక 10-15 పైగా బైక్స్ తగలబడిపోయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే కొన్ని కార్లు కూడా తగలబడ్డాయి, జనరేటర్ తగలబడ్డాయి. లోపల ఉన్న హోటల్ మొత్తంగా తగలబడింది. పక్కన ఉన్న ఏదైతే ఒక అజ్ఞాతమైన హోటల్ ఈ హోటల్ మొత్తం పక్కన ఉన్నాయి. అయితే దీని పక్కన హోటల్ మొత్తం తగలబడింది. అయితే ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పూర్తి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే దీంట్లో మొత్తంగా ఈ హోటల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక్కసారి కూడా అందరినీ బయటికి రప్పించడం జరిగింది. దాంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఈ లోపల మంటలు ఇంకా ఎగిపోతుంది దాన్ని కంట్రోల్ చేసినట్లయితే అధికారులతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరో చూసినట్లయితే ఇప్పటికీ ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. గాలింది పటాకాల దుకాణం, క్రాకర్స్ షాప్ ఇది గాలి. పక్కన హోటల్ బి గాలింది. ఆంధ్ర టిఫిన్ సెంటర్ అలా ఒక 60 years మహిళ గాయపడింది. తీసుకెళ్ళలేదు గాంధీ హాస్పిటల్కి అందించింది. ఓకే, అంటే అటు హోటల్ ఎంతమంది ఉన్నారు ఆ టైంలో ఏమో తెలియదు. ఒక ఆవిడనైతే లోపలికి వచ్చింది, మొత్తం మారినాక వచ్చింది. ఓకే, అంటే హోటల్ పబ్లిక్ ఉండే ఆ టైంకి ఉండే పబ్లిక్ ఉండే, వెహికల్స్ అన్ని కాలిపోయాయి. ఎన్ని వెహికల్ కాలిపోయినాయి? 15 to 20 వెహికల్స్. కార్లు ఏమైనా తగిలిపోయినా? కార్లు దీంట్లో అసలు ఏముంది? ఫైర్ బాక్స్. ఎప్పటి నుంచి దుకాణం ఓపెన్ చేసి ఎప్పుడు ఓపెన్ చేశారు? 1 week. ఆ టైంలో ఎవరు ఉన్నారు లోపల? లోపటే వాళ్ళే సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసి. అంటే కార్లో మాత్రం ఉండే, ఇక హోటల్లో మాత్రం ఉండే. హోటల్లో మాత్రం ఉండే. అందరు తినడానికి వచ్చిండ్రు. అందరు బయటకు వచ్చేసిరా? అందరు బయటకు వచ్చేసి. ఎవరికి ఏమైనా అయిందా? గాయపడింది.